ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి విశాఖపట్నం ఇచ్చేసిన పీవీఎన్ మాధవ్కు ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్రకు చెందిన నేత ఏపీ బీజేపీ చీఫ్గా ఎన్నికవడంతో భారీ ఎత్తున కాషాయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విశాఖలో ఏపీ బీజేపీ కొత్త చీఫ్కు భారీ గజమాలతో సత్కరించి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి సర్వశక్తులా కృషి చేస్తారని మాధవ్ తెలిపారు. అమ్మగారి దీవెనల కారణంగా ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఇవాళ నాకు ఒక ఉన్నత స్థానాన్ని ఇవ్వటం ఏదైతుందో నిజంగానే నేను ఇది బాధ్యతగా అలాగే గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఈరోజు దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఒక అగ్రగామి పార్టీగా దేశవ్యాప్తంగా ఒక అద్భుత ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఇంత గొప్ప పార్టీ అంటే ఒక సిద్ధాంత ఆధారంగా ఈ దేశాన్ని నిర్మించాలని చెప్పి, ఒక దేశభక్త యువతని తయారు చేయాలని చెప్పి, ఆ విధంగానే దేశ నిర్మాణం కోసం ఇవాళ అనేక పనులు చేస్తుంది. ఆ తరుణంలో నేను అధ్యక్ష అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. విశాఖపట్నం వాసిగా ఉత్తరాంధ్ర సంబంధించిన ఒక గతంలో నేను మాజీ ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే కూటమిలో ఉన్న పక్షాలతో కలిసి ముందుకెళ్ళటం, ఆ విధంగా తప్పనిసరిగా మన ప్రాంతానికి కావాల్సిన అన్ని తీసుకురావటం, అలాగే రాష్ట్రానికి సంబంధించిన అన్ని పనులు కూడా చేయటంలో అటు రాయలసీమ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన వ్యక్తిగా, ప్రతి కార్యకర్త తెలిసిన వ్యక్తిగా, తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక సుదృఢమైన పార్టీగా అందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేయటం, రాబో కాలంలో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే పరిపాలన చేస్తున్నారో, ఏవైతే పథకాలు ఆయన రచించారో, తప్పనిసరిగా ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంటికి మోడీ గారు వచ్చారు తెలుసుకోండి అని చెప్పే విషయాన్ని తెలియజేయడం ముందుకెళ్ళాలని అనుకుంటాం. అందరికీ ధన్యవాదాలు.